జాతీయ రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎన్డీ కూటమి వైపు వెళ్తున్నట్లు సంకేతం ఇచ్చిన జగన్ జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో రూటు మార్చారు. లోక్సభలో జమిలీ బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాక జమిలీ బిల్లుకు బయట మద్దతు ఇచ్చిన పార్టీ వైసీపీ ఒక్కటే. గతంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఎన్డీ కూటమిలోని కొన్ని పార్టీలే మద్దతిచ్చాయి. ఎన్డీ కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి ఇవ్వాలని వైసీపీ నేతలు చెప్పడంతో ఆ కూటమిలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ జమిలీ ఎన్నికల బిల్లుకు మద్దతిచ్చి మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు జగన్. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదని గ్రహించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరొక ట్విస్ట్ మొదలైంది. ఏదైతే ఆ వైసీపీ కూటమికి సంబంధించి గత కొంతకాలం కూడా ఆ ఇండియా కూటమిలో జాయిన్ అవుతుంది. ఇండియా కూటమికి మద్దతు పెరిగింది. ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారంటూ కూడా ఆ పెద్ద ఎత్తున వార్తలు వచ్చే నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గొడవలు, అల్లర్లు, హత్యలు, హత్యా రాజకీయాలంటూ కూడా ఆ ఢిల్లీలోని జంతర్ మంతర్తో వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆయనకి ఐఎన్డీఏ కూటమి తరఫున, ఇండియా కూటమి తరఫున ఆయనకి ఆ పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ లభించింది. వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఆయనకి సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఆ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి గాని ఐఎన్డీఏ కూటమికి గాని రెండింటికి, ఆ ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి రెండింటికి కూడా ఆయన షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనంతరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీద ఆ కొంత మేరకు అసహనంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆయన అపాయింట్మెంట్ అడిగినా కానీ కేంద్రం ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఆ ఈవీఎం ప్యాడ్ల గురించి కూడా ఆయన ఆ పెద్ద ఎత్తున కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈవీఎం ప్యాడ్లు వద్దు, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో అదే ముద్దు అంటూ కూడా ఆయన 1-2 సందర్భాలలో పెద్ద ఎత్తున అటుపక్క ఢిల్లీలో ఆ ధర్నా చేసే క్రమంలో మాట్లాడారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తంగా చూసుకుంటే ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్నికలు కూడా ఆ కొంత మేరకు ఈవీఎం ప్యాడ్ల ద్వారా ట్యాంపరింగ్ చేస్తుందన్న సందాన్ని ఆయన మాట్లాడిన అర్థాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన మాట ఆ ఈవీఎం ప్యాడ్లు వద్దు, ఆ గతంలో లాగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారానే పెట్టండి అన్నది కూడా ఒక సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఆ ఎన్డీఏ కూటమికి ఆయనకు మధ్య కొంత దూరం పెరిగింది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆ మాటలు వచ్చే నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆ జంతర్ మంతర్ వద్ద పెట్టిన ఓ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కానీ, వివిధ పార్టీలు ముఖ్యులందరూ కూడా వాళ్ళ పార్టీ తరఫున వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం పలికారు. సంఘీభావం పలికిన క్రమంలోనే ఆ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు, ఇండియా కూటమిలో చేరారు అని కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఏదైతే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక ఒకే రోజు సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి పడిన ఆ పోలింగ్ ఏదైతే ఆ పోలింగ్ పెట్టారో ఆ పోలింగ్ సంబంధించి ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికే మద్దతుగా నిలచడంతో ఒకసారిగా ఆ షాక్ తిన్న పరిణామం. ఇప్పుడు అందరూ కూడా ఏదైతే బీజేపీకి దూరం అయ్యాడు, ఖచ్చితంగా బీజేపీకి ఆయనకి శత్రుత్వం పెరిగిందన్న నేపథ్యంలో తాను బీజేపీ వెంటే ఉంటాను, నా పెద్దలు నా గురువులు బీజేపీ నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి సంకేతం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారా లేకపోతే ఆ సమయంలో అలా మాట్లాడారనేది తెలియదు. కానీ మొత్తానికి ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి తాను కేంద్రంలోని ఎన్డీఏ కూటమి వెంటే ఉంటానంటూ కూడా ఆయన స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. జాతీయ రాజకీయాలపై వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఒకంత ట్విస్ట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కుటుంబ నేతలకు కొంత మేరకు మింగుడు పడకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీ వెంటే ఉంటాడనేది మరోసారి స్పష్టమైన పరిస్థితి అయింది. అయితే ఇటీవల కాలం నుండి కూడా ఆ కూటమి వైపు కొంత మేరకు వెళ్తున్నట్టు, ఇండియా కూటమి వైపు వెళ్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చిన జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా ఆ రూటు మార్చారని చెప్పుకోవచ్చు. బీజేపీ వెంటే ఉన్నాడని ఆయన అడుగు ముందుకేసినట్టు అందరికీ తెలిసేటట్టు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే లోక్సభలో జమిలీ బిల్లుకి వైసీపీ ఎంపీలు అందరూ కూడా ఆ మద్దతు ఇవ్వడంతో ఈ విషయం మొత్తం కూడా స్పష్టమైన పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమిలోని ఉన్న ఆ పార్టీలు కాక జమిలీ బిల్లుకి బయట మద్దతు ఇచ్చిన ఆ పార్టీలో ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే ఉన్నదని చెప్పుకోవాలా. భారతదేశం మొత్తం మీద కూడా, ఇండియా మొత్తం మీద కూడా ఆ ఒక్క వైసీపీ పార్టీకి సంబంధించి మాట్లాడటంతో ఇది ఇంకా స్పష్టమైన పరిస్థితి ఉంది. దాదాపు ఎన్డీఏ కూటమికి సంబంధించే 20 మంది పైగా ఎంపీలు అందరూ కూడా నిన్న పెట్టిన ఆ బిల్లుకు సంబంధించి ఎన్నికల ఓటింగ్ కి ఎవరు కూడా పార్లమెంట్ కి అటెండ్ కావడం పట్ల ఆ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని ఆ ఎంపీల మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా వచ్చి తమ ఎందుకు హాజరవ్వలేదని వ్యక్తిగతంగా ఆ వివరణ ఇవ్వాలని కూడా కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీలోని కొంతమంది ఆ ఎంపీలు హాజరు కానప్పటికీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు హాజరయ్యారు, మద్దతు తెలిపారు. పైగా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు బయట నుంచి బయట ఎన్డీఏ కూటమికి బయట ఉన్న పార్టీల్లో బిల్లుకు మద్దతు, జమిలీ ఎన్నికల బిల్లుకి మద్దతు తెలిపిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అనే చెప్పాలి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలే మద్దతు ఇచ్చాయి. ఎన్డీఏ కూటమిలోని ఒక్క పార్టీ సభ్యుడు కానీ ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా ఆయన ఎన్డీఏకి దూరం అవుతాడనే సంకేతాలు కూడా అప్పుడు అందరికీ వచ్చిన సంగతి. సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ఇంకా బీజేపీకి, జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ రామ్ రామ్ అయినట్లే అని అందరూ అనుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి ఆ పగ్గాలు మమతా బెనర్జీకి ఇవ్వాలని కూడా వైసీపీ నేతలు చెప్పడంతో ఆ కూటమిలోనే చేరుతారని పెద్ద ఎత్తున కూడా ఆ ప్రచారం సాగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జమిలీ ఎన్నికల బిల్లుకి మద్దతు ఇచ్చి మోడీ ప్రభుత్వానికి బలంగా బాసటగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి, బీజేపీకి సంబంధించి ముఖ్యంగా నరేంద్ర మోడీ భక్తుడు లాగా, నరేంద్ర మోడీకి శిష్యుడి లాగా కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు గాని, ఆ ప్రవర్తన గాని, ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చిన క్రమంలో గాని, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన క్రమంలో గాని ఆయన కాలు మొక్కటం, ఆయనకి ప్రతిసారి గిఫ్ట్ ఇవ్వటం, ఆలింగనం ఆత్మీయంగా చేసుకోవటం వంటివి కూడా మొత్తం చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు తరాల్లో కూడా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గురువు గాని, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే పార్టీ కానీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే ఆ సంకేతాలు కూడా ఇచ్చినట్టు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేకుండా ఉన్నదని ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే మొదటి నుంచి నరేంద్ర మోడీ భక్తగా ఆయన చేశాడనేది అయితే తెలియాల్సింది. ముఖ్యంగా ఏదైతే వక్స్ బిల్లును కూడా వైసీపీ పార్టీ వ్యతిరేకించబోతున్న అంచనా కూడా ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.